ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో అనేక మతాలకు చెందిన దేవుళ్లను ఆరాధించే ప్రజలున్నారు. కొందరు నాస్తికులు కూడా ఉన్నారనుకోండి. వారి సంగతి పక్కన పెడితే భూమిపై జీవిస్తున్న చాలా మందిలో ప్రతి ఒక్కరూ తమ ఇష్టాలకు అనుగుణంగా ఏదో ఒక దేవుణ్ణి పూజిస్తారు. ఇక మన దగ్గర ప్రధానంగా హిందువుల విషయానికి వస్తే శివుడు, విష్ణువు లాంటి దేవుళ్లను ఆరాధించేవారు కూడా చాలా మందే ఉన్నారు. అయితే ఎవరు ఎవరిని పూజించినా తమ కష్టాలను పారదోలమని, తమ కుటుంబంలో సుఖ సంతోషాలను నింపాలని దేవుణ్ణి వేడుకుంటారు. దేవుడు ప్రత్యక్షమై వరాలు ఇవ్వడని తెలిసినా పూజిస్తారు. ఎందుకంటే అదో నమ్మకం. కానీ నిజంగా దేవుడు ప్రత్యక్షమైతే? అవును, మీరు విన్నది నిజమే. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అదెవరూ కాదు, శివుడు. అలా అని ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు కూడా హల్చల్ చేస్తున్నాయి. ఇంతకీ ఏంటా ఫోటోలు? టిబెట్లో ఉన్న మౌంట్ కైలాస్ పర్వత శ్రేణి గురించి తెలుసు కదా. దాదాపు 6718 మీటర్లు ఎత్తు ఉంటుంది ఆ పర్వతాలు. ఈ ప్రదేశాన్ని సాక్షాత్తు శివుడి నివాస స్థలంగా కూడా పేర్కొంటారు. ఎంతో మంది హిందువులు, బుద్ధ సన్యాసులు, జైనులు ఈ పర్వతాలకు వచ్చి కొద్ది రోజులు గడిపి తమ ఇష్ట దైవమైన శివుణ్ణి ప్రార్థించి మరీ వెళ్తుంటారు. అయితే ఈ పర్వతాలను గూగుల్ మ్యాప్స్ శాటిలైట్లు ఇటీవల ఫోటో తీశాయి. ఆ ఫోటోలో అద్భుతం చోటు చేసుకుందని పలువురు చెబుతున్నారు. అదేంటంటే, గూగుల్ శాటిలైట్లు ఈ పర్వతాలను ఫోటోలు తీసినప్పుడు ఆ కొండలపై శివుని ముఖం కనిపించిందట. ఫోటోల్లో శివుని ముఖాన్ని కూడా స్పష్టంగా చూడవచ్చంటూ దానికి చెందిన ఫోటోలు కొన్ని ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. శివుడి బొమ్మ కనిపించినప్పుడే గూగుల్ శాటిలైట్లు పలు కోణాల్లో తీసిన ఫోటోల్లోనూ శివుడి ముఖం స్పష్టంగా కనిపిస్తుందంటూ పలువురు ఆ ఫోటోలను చూసి చెబుతున్నారు. సాధారణంగా ఏదైనా మేఘం అడ్డం వచ్చినప్పుడు దాని నీడ భూమిపై పడుతుంది కదా, అలాగే ఆ కొండలపై ఆ ముఖం కనిపించిందంటూ పలువురు దీన్ని కొట్టిపారేస్తున్నారు. కానీ కొందరు మాత్రం సాక్షాత్తు శివుడే ఆ కొండల్లో ఉన్నాడని, అందుకే ఆయన ముఖం అలా కనిపించిందని చెబుతున్నారు. అన్ని సోషల్ సైట్లలోనూ ఈ ఫోటోలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. వాటిపై మీరు ఓ లుక్ వేయండి. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.